చిన్నదన నీ కోసం మా శంకరాన్ని అమాయకుడిని చేసి ఆటలాడుకుంటున్నారా? మీ అప్పులు మా నాన్న తీరిస్తే మీరందరూ తీసుకుంటారా? ముందు అప్పులు తీర్చేసి ఆ తర్వాతే డ్రైవర్ గా బస్సు ఎక్కువ. అర్థమైందా? బంగారం కొందామని కొంచెం డబ్బు దాచుకున్నాను. పట్టు చీరలు ఎంత చౌకగా ఉన్నాయో తెలుసా? అక్క నీకో విషయం చెప్పనా? ఏంటి? వాడు నాకు కూడా లైనేస్తున్నాడు. వాడు జిమ్మడా? ఎవడాడు? ఎప్పుడు తప్పు చేస్తే జీవితాంతం చేస్తుంటామా ఏంటి? ఆపండి మీ కాగ్గోలా, నిశ్శబ్దంగా ఉండలేరా? లేడీస్ కదా, సైలెంట్ గా ఉంటాం. ఏదో మాట్లాడుకుందే ఊసుకోదు. ఓకే కూల్. ఏయ్ తీవే ఇదిగో. హలో, ఏంటి నా మొబైల్లో చూస్తున్నారు? ఫోటోలు బాగున్నాయని. దాంట్లో చెత్త వీడియోలు ఫోటోలు కూడా ఉన్నాయి, చూస్తారేంటి? ధైర్యం ఉంటే చూడండి. అంటే కొంపదీసి షకీలా బొమ్మలు ఏమైనా ఉన్నాయా ఏంటి? షకీలా అవుట్డేటెడ్. ఇప్పుడు సన్నీ లియోన్ ఫ్రెష్ లేటెస్ట్. చూడండి చూడండి. ఇలా భయపెట్టకపోతే నా ఫోన్ నాకు ఇవ్వగా, అందుకే చెప్పా. నువ్వు శంకరాన్ని కలవడానికి వీల్లేదు. అమ్మా మహాతల్లులారా, మీరు మరీ ఇంత స్ట్రిక్ట్ గా ఉంటే ఎలా? జైల్లో కూడా ఉరిశిక్ష పడ్డ ఖైదీకి ములాఖాతుంటూ కాసేపు కలవనిస్తారు. మా డబ్బులు మాకు ముట్టే వరకు శంకరం మాకు కట్టు బానిస. సరే, వాడికి నేనేమి హెల్ప్ చేయను గాని పక్కన కూర్చొనిస్తారా? కూర్చో, కానీ పిచ్చి వేషాలేస్తే కట్టి పారేస్తా. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. కూర్చో. ఏంది బాబా ఇది? జిడ్డు మహాలేసు. ఇంతకు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు? ఏం మాట్లాడతారు బావా? చింతపండు పులుసు మునక్కాడు. ఏందా వినపడిందా? డాక్టర్ గారు అండి. ఏం డాక్టర్ అమ్మా, శంకరానికి భోజనం తెచ్చావా? అవును, అయింటది. పాపం, మీరు పొద్దుట నుంచి హౌస్ అరెస్ట్ చేశారని తెలిసి తిన్నాడో లేదో అని తీసుకొచ్చాను. అంత లేదమ్మా, అప్పుడప్పుడు వాడికి ఉప్మా వండి పెడుతున్నానులే. ఉప్మాతో కడుపు నిండుతుందండి, పెడితే ఫుల్ మీల్స్ పెట్టాలి. కానీ మీరు ఇలా ఫుల్ మీల్స్ పెడితే నెల రోజులైనా మమ్మల్ని ఇలా కూర్చోబెడతాడు, కానీ పైసా ఇవ్వడు. అందుకని అర్ధాకలతో చంపేస్తారా? ఎంత ప్రేమ! దిస్ ఇస్ టూ మచ్. ఇంతమంది ఆడవాళ్ళం అన్యాయమై ఏడుస్తూ ఉంటే శంకరం ఆకలి ముఖ్యమా నీకు? భోజనం ఇచ్చి వెళ్తా అంటున్నాను. సామ్రాజ్యం గారు, మీరు నాకు భోజనం తెచ్చినందుకు థ్యాంక్స్ అండి. కానీ వీళ్ళు నాకు ఒక ముద్దు, అదేరా ముద్ద కూడా పెట్టట్లేదండి. కాసేపు మీరు కూడా అలా కూర్చోండి. కూర్చుంటే ఓకే, ఫుడ్ పెట్టడానికి వీల్లేదు. సరే, ఇదంతా నా కర్మ. మీరు కూర్చోండి. ఓసి మీ అమ్మ కడుపులు మాడ, అది భక్తో అపనమ్మకమో తెలిసి రావట్లేదు. అబ్బా,
ఇంతమంది లేడీస్ మధ్య చిన్ని కృష్ణుడిలో ఎలా కూర్చున్నాడు చూడ శంకరంగాడు. రండి గోకుడు బాబా రండి. నాకు తెలుసు మీరు ఆపదలో నన్ను రక్షించడానికే వచ్చుంటారని. ఓం బరబర గురుదేవాయ నమః. శంకరం, నేను ఎవ్వరినీ డైరెక్ట్ గా రక్షించకూడదు నాయనా. ఓహో, కర్మఫలం అనుభవించి తీరాలని గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. అవును, మరి గోక్కుంటూ ఈయనెందుకు వచ్చినట్టు? ఆమ్, శంకరం, నీతో కొన్ని క్షణాలు ఏకాంతంగా మాట్లాడాలి. ఆ లేడీస్ పర్మిషన్ తీసుకోండి. పర్వాలేదు, మాట్లాడుకోండి. పద నాయనా. శంకరం, నీ తల్లిదండ్రుల్ని దూరంగా పంపించింది నేనే. వాళ్ళ ఫోన్లు కూడా నీకు అందకుండా చేశాను. ఎందుకనుకుంటున్నావు? బాగా బలిసి బాగా తీర్చుకుంటున్నావు. అవునాయనా, కానీ నాకెక్కడ బలిసిందో నువ్వు వివరంగా చెప్పలేదే. పైకి చెప్తే బాగోదులే. నీకా నాకా? మిస్టర్ శంకరం, మ్మ్. ఇప్పుడు అర్థమైందా నేనేమిటో? నేను చెప్పే వరకు నీ తల్లిదండ్రులు వెనక్కి తిరిగి రారు. ఈలోగా వీళ్ళంతా నిన్ను జైలుకు పంపించడం ఖాయం. ఇది చెప్పడానికే వచ్చావా? కరెక్ట్. నీ హీనమైన స్థితిని కళ్ళారా చూద్దామని వచ్చాను నాయనా. నీకు టైం వచ్చేసింది. ఆ శనిగాడు నీతో కబడ్డీ కబడ్డీ ఆడుకుంటాడు. ఇక నిన్ను రక్షించేవాడు ఎవ్వడూ లేడు. అర్థమైందా? దట్ ఈస్ గోకుడు బాబా. ఏమిటా లుక్కు? నీకిప్పుడు అర్థం కాదులే. అవును, నీ బ్లడ్ గ్రూప్ ఏంటి? ఎందుకు నాయనా? ఏమో, ఎప్పుడైనా బ్లడ్ అవసరం కావచ్చు. జాగ్రత్తగా స్టాక్ పెట్టుకో. నేను వాడికి వార్నింగ్ ఇచ్చానా? వాడు నాకు వార్నింగ్ ఇచ్చాడా? ఏమో. ఓం పరబర గురుదేవాయ నమః. పరావు గారు, ఆ, నేను ఇలా చెప్తున్నాను బాధపడకండి. పర్లేదు చెప్పరా. మీకంత ఉపయోగం లేనప్పుడు ఎందుకండి అంత పొడుగు? కత్తిరించుకోవచ్చుగా నా లైఫ్. ఏంట్రా కత్తిరించుకునేది? అదేనండి, జుట్టు అండి, జుట్టు ఓ, బాగా మాసిపోయింది కదా. టైం లేదు రక్షవరం చేయించుకోవడానికి. ఓ కత్తిరి తెచ్చుకోండి, పైసా ఖర్చు లేకుండా నేనే గొరిగేస్తాను. ఏంటో నా లైఫ్. నీకు కటింగ్ కూడా తెలుసా? భలేవారండి బాబు, నేను చెయ్యని పని అంటూ లేదు. మాంసం కొట్లో పనిచేశాను, ఓహో. మసాజ్ సెంటర్ లో పనిచేశాను, ఆఖరికి పందులను కూడా గడిగాను. ఏంటో నా లైఫ్. చిచ్చి, ఏదో బతుకురానిది. మీరు అన్నది రైటేనండి, ఏదో బతికేనా? అది ఉన్నది ఉన్నట్టు ఒప్పుకుంటాను. ఏం చేస్తున్నారు ఇక్కడ? అంత మర్యాద అక్కర్లేదు బాలమని. ఏం పీకుతున్నారు ఇక్కడ అని అడుగు చాలు. అదే, ఏం పీకుతున్నారు ఇక్కడ? ఏముందండి, పిచ్చాపాటిగా మాట్లాడుకుంటున్నాం. నేను గదిలోకి వెళ్లే టైం అయింది. వచ్చే వరకు ఖాళీగా ఉండకుండా ఫ్లోర్ అంతా నీళ్లతో కడిగేయొచ్చుగా. ఈ రోజు బాగా అలసిపోయాం బాలమని. రేపు గడుగుతాంగా. ఆహా, అంత అలసిపోయే పనులు ఏం చేసావేంటి? అప్పటిదాకా ఖాళీగా ఉండి ఏం చేస్తారు? చెక్క భజన చేసుకుంటారా? నువ్వు ఉన్నా కూడా చేసేది అదే కదా బాలమని. చాలు చాలు, మాటలు ఎక్కువ అవుతున్నాయి. ఒరే గఫూరు, ఓ చిన్న పని చేస్తావా? నువ్వు వెళ్ళి ఒక హాఫ్ పట్టరా. ఆఫా మరి చెప్పరేటండి బాబు, చాప్ మూసేస్తాడు అక్కడ. ఆ బ్రాండ్ తెలుసుగా. అండి, బ్రాండ్ల గురించి నాకు చెప్తారేటండి? కవిత్వం రాసే వయసు నాది. వచ్చేస్తాను చూడండి. బాలమని రూమ్ లోకి వెళ్లే లోపల శంకరన్ చెప్పిన ప్లాన్ అమలు చేయాలి. ఫోన్ ఆన్ చేసి పెట్టేసి వస్తా. మొత్తం చీకటిగా ఉంది ఏంటబ్బా? ఇందులో ఏం చేస్తుంది బాలమని? నాకెందుకులే గాని, ఫోన్ ఎక్కడ పెట్టాలి ఇప్పుడు?
శంకరం ఫోన్ చేద్దాం. రింగ్ అవుతుంది. ఇక్కడ పెట్టేస్తే బెస్ట్. ఏంటి ఇంకా ఏం చేస్తున్నావు? వెళ్ళి పడుకోవచ్చుగా. నీకోసం వెయిటింగ్ బాలమని. ఆహా, చాలు చాలు, బాగా ఎక్కువైంది. వెళ్ళి పడుకో. బాలమని, ఇక నుంచి నీ కథ మొదలైంది. వీళ్ళు ఇప్పుడు గురక పెట్టి నిద్రపోతే ఇల్లంతా రైలు ఇంజిన్ అయిపోద్ది. ఎక్కడికి? చెప్పు, ఎక్కడికి? బాత్రూమ్ అక్క. అక్క మళ్ళీనా? నా మీద ఆ మాత్రం నమ్మకం లేదా? లేదు. సరే దా కట్. సరే మీ టైం ఇలా ఉంది. వదిలే వదిలే. ఏంటిది? బాలమన్ రూమ్ లో సౌండ్ రావటం లేదు. ఈ అప్పారావు ఫోన్ సరిగ్గా వేసాడో లేదో. ఈ సమయంలో ఏ భక్తురాలికి నా అవసరం వచ్చిందో. బాలామణి, హలో. ఏంటి బాబా, భోంచేసావా? నువ్వు పంపిన పీతల కూర అలాగే ఉంచి కొంచెం ద్రవాహారం తీసుకుంటున్నా. అవును, మొన్న నా బ్యాంక్ లో డబ్బులు పడలేదు, ఏంటి కదా? డోంట్ వరీ, ఈ వారం కొంచెం కలెక్షన్ తగ్గింది. ఆ పీకే బాబా గాడు నాకు ఎసరు పెడుతున్నాడు. వాడిని ఎంకరేజ్ చేస్తుంది ఆ శంకరంగాడే. అమ్మ బాలమణి, ఇంతకాలం రహస్యంగా రూమ్ లో మాట్లాడింది గోకుడు బాబాతోనా? రే గోకుడు బాబా, ఏం నెట్వర్క్ రానిది? ఎంతసేపు? ఆ పీకే బాబా గారి సంగతి నాకు వదిలేయి. గ్లామర్ తో కొట్టావా? లేదు, డైరెక్ట్ గానే కొట్టిచ్చేస్తా. జాగ్రత్త, ఆ శంకరంగాడి ఫ్రెండ్స్ బుద్ధస్తమానం అక్కడే ఉంటున్నారు. ఎవడున్నా సరే పీకే గడికి పంచి పడిపోద్ది. మనుషుల్ని పెట్టావా బాలామణి? మొన్న టిప్పర్ లారీ డ్రైవర్ ఒకడు పరిచయం అయ్యాళ్లే. వాడు విజయవాడ రౌడీ. ఇలాంటి విషయాల్లో హెల్ప్ చేస్తానన్నాడు. అయితే ఎప్పుడు ముహూర్తం? ఈ రాత్రికే.
సరిగ్గా అర్ధరాత్రి 2 గంటలకి ఆ పీకే గాడి మీద అటాక్ జరుగుద్ది. 2 గంటలకా? శభాష్, అది మంచి ముహూర్తమే. రౌడీలకు చెప్పావా? రౌడీలు నా హోటల్లోనే ఉన్నారిప్పుడు. ఫోన్ చేసి టైం చెప్తే చాలు. 2 గంటలకి కరెక్ట్ టైము వేసేయచ్చు. మర్చిపోయాను బాబా, ఊళ్ళో 2 కొత్త విషయాలు జరిగాయి, రాసుకో. మా ఊళ్ళో కూతురికి పెళ్లి కుదిరింది. కూర్మారా పెళ్ళ నీళ్ళొసుకుంది. రేపు వాళ్ళిద్దరూ నా దగ్గరకు వస్తారు. థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. అమ్మ బాలమణి, ఊర్లో విషయాలన్నీ బాబాగాడికి చేరవేసి వాడికి మహిమలున్నట్టు బిల్డప్ ఇస్తున్నావా? సర్లే, నువ్వు ఫోన్ పెట్టే, నేను అర్జెంటుగా రౌడీలకి ఫోన్ చేయాలి. గుడ్ నైట్ బాబా. గుడ్ నైట్ బాలమణి. ఎంతసేపు? వస్తున్నానక్క. హలో కాళేశ్వరరావు, నేను బాలామణిని. చెప్పు బాలామణి. ఈ రాత్రికి ఆ పీకే గాడి మీద అటాక్ చేయాలి. అర్ధరాత్రి 2 గంటలకు ముహూర్తం. వాణ్ణి ఎలా గుర్తుపట్టాలి? ఎర్ర దుప్పటి ఒకటి కప్పుకొని నిద్రపోతాడు వాడు. పక్కానా? ఎర్ర దుప్పట్లు తప్ప వాడి దగ్గర వేరే కలర్ లేదు. ఎంక్వైరీ చేయించాను నేను. ఓకే, నువ్వు చెప్పినట్టే చేస్తా. మరి నా సంగతే? పనయ్యాక కనిపించు, డబ్బులిస్తాను. డబ్బులేనా? ఇంకేం లేదా? టిఫిన్ కావాలా? నాకు తెలుసు, కడుపు నింపుతాలే. పీకే బాబా ఎర్రదొప్పటి, ఇది ఫిక్సే కదా? అంతే. బెస్ట్ ఆఫ్ లక్. ఓకేనా? జాగ్రత్తగా చేయాలి. అంతా అయిపోయిన తర్వాత సెల్ఫీ తీసి పంపిస్తా, చూస్తా. వస్తే బాలమణి, నీలో ఈ యాంగిల్ కూడా ఉందా? చెప్తా. పీకే బాబా, నిన్ను పీకించేస్తాన్రా. ఎంతసేపు బాత్రూంలో? అయిపోయింది అక్క, అయిపోయింది, వస్తున్నా. పడక. ఏం చూస్తున్నావు? పడక. పడుకో. ఫోన్లో ఏం చేస్తున్నావు? అదే గేమ్ ఆడుకుంటున్నానక్క. నిద్ర రాదా నీకు? నాకు జోలపాట లేకపోతే నిద్ర రాదక్క. నువ్వు పడుకో, పాడతా. పాడక్క. జోజుదానంద జోజో ముకుంద లాలి పరమానంద గోవింద జోజుదానంద జోజో ముకుంద లాలి పరమానంద. బాలమణి మాట్లాడినంత విన్నాను. నేను మార్నింగ్ ఫోన్ చేస్తాను. ఓకే, బాయ్. ఓకే ఓకే. ఏంటి కలవరి పాటలక్క. నువ్వు పాట పాడక్క. పాడతాను, పడక. నువ్వు పాడు. జోజుదానంద జోజో ముకుంద. అయ్యో అక్క,
పాట మార్చవే, వేరే పాట పాడు. ఒరే పాడతలేరా, పాడుకోరా. వడభద్ర సాయి మన అదృష్టం బాగుండి బాబా గారు ఒక్కడే పడుకున్నాడు రా. అవునరా, ఏ శిశురాలు పక్క నుండి పాదసేవ చేస్తుంటే బుక్ అయిపోయేవాళ్ళం. ఆ గొరకు చూసావరా? పడుకుని గుర్రకి ఎలా పెడతాడో చూడు. మనం వచ్చింది పీకే గడి కోసం, ఓకేనా? అవును రోయ్, ఆ విషయమే మర్చిపోయాను. ఇదిగోరా రే, పీకే గారు చూడరా కదులుతున్నాడు. మనోడే కదరా. ఎలా పడుకున్నాడో చూడు. ఏ డార్లింగ్, నీకంత సిగ్గైతే ఎలా? ఇటు తిరుగు. వీడేంట్రా లోపల ఎవరన్నా అమ్మాయిందా? షేప్ చూస్తుంటే ఒక్కడే ఉన్నాడు అనుకుంటా. అబ్బా ఎంత మెత్తగా ఉన్నావు డార్లింగ్. పీకేగా మీరా? ఇదేంటి ఈ టైంలో వచ్చారు? పిసుక్కుంటా కలవరింతరామని కంప్లైంట్ వచ్చింది. అంటే సింగిల్ కదా, నా జీవం ఓ తోడు కోరుకుంటా. బాగా గ్యాప్ వచ్చిందిరా బిడ్డకి. బాగా తిని. అవును, ఇంతకీ మీరేంటి ఇలా వచ్చారు? మీరు కొట్టడం అయిపోయిందా? ఇంకా కావాలా? వద్దు, ఇప్పటికే చాలా ఎక్కువైంది. బాబాని కొట్టాల్సిన అవసరం శంకరానికి ఏముంది? అయితే నీకెందుకు మధ్యలో నువ్వెందుకు వేస్తున్నావు? పోరా పట్టిపుడంకాయ్.